అనంతపురం జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ హిందూపురంలో యువకుడు ప్రాణం తీశాయి. ఇక ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలన పైడేటి గ్రామానికి చెందినటువంటి జయచంద్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఇక వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తున్న జయచంద్ర గత 6 నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల పాలయ్యాడు. సుమారు 6 లక్షల రూపాయల దాకా ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారికి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఇక సూసైడ్ చేసుకున్నాడు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ ఇక హిందూపురంలో యువకుడు ప్రాణం తీశాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలైనటువంటి ఇక పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దంటూ సూసైడ్ నోట్ రాశాడు. వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తున్న జయచంద్ర గత 6 నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల పాలయ్యాడు. సుమారు 6 లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇక అప్పుల ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. ప్రభుత్వాలు కానివ్వండి, సోషల్ మీడియాలో కూడా మనం చాలా మటుకు చూస్తున్నాం. బెట్టింగ్స్ యాప్స్ పైన కానీ ఆన్లైన్ గేమ్స్ పైన కూడా ఎంతో కొంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట యువకులు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు, క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పోలీసు ఏమంటున్నారు? కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? సాయిరాం, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం పైటేటి గ్రామానికి చెందినటువంటి జయచంద్ర 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఈ 3 సంవత్సరాల డిగ్రీ అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో వ్యవసాయం, పాల వ్యాపారం చూసుకుంటూ ఈ 6 నెలల కాలంలోనే ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువ ఆడాడు. దాంతో పాటు చాలా యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, వాటి ద్వారా అప్పులు చేయడం, బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా వడ్డీలకు పెద్ద ఎత్తున తేవడం, అవన్నీ అప్పులు ఎక్కువ అయిపోయాయి. అప్పులు ఎక్కువ కావడంతో అప్పుల వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఒత్తిళ్లు కావడంతో ఆయన ఇవాళ హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన యువతకు ఒక సందేశం ఇచ్చాడు, చనిపోతూ తన చెట్టు పైన ఎవరు ఆన్లైన్ గేమ్లు ఆడవద్దండి, ఆన్లైన్ అప్పులు చేయొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా చేస్తే ఖచ్చితంగా యువత ఎవరైనా చెడిపోతారు, ఖచ్చితంగా అప్పులు దీని ఆన్లైన్ గేమ్లు అనేది చాలా మోసము అని చెప్పడం జరిగింది. మనకి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు. అదే విధంగా ఆయన పోలీసులను కూడా ఓ రకంగా ఆయన గుర్తు చేయడం జరిగింది. అంటే పోలీసులు చెప్తున్నా, సత్యసాయి జిల్లా పోలీసులు కూడా మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఆన్లైన్ గేమ్లు కానీ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకుని అప్పులు చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా యువత మారాలి ఖచ్చితంగా. ఒకవేళ మీకు అప్పులు ఉన్న వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఉన్నా కూడా, ప్రైవేట్ అప్పుల వాళ్ళ నుంచి ఒత్తిళ్లు ఉన్నా కూడా అలాంటి మా దృష్టికి వస్తే కొద్ది వరకు మేము దాన్ని కౌన్సిలింగ్ ద్వారానే ఇంకో రకంగా వాళ్ళకి ఫిక్స్ ఏదైనా చేయగలుగుతాము. కానీ సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ చిన్న వయసులోనే ఇలాంటి సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. డిగ్రీ చదివిన అబ్బాయి ఈ రకంగా పోవడం అనేది నిజంగా బాధాకరమైన పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన షర్ట్ పైన రాసుకోవడం, ఈ యువతకు ఈ రకంగా సందేశం కూడా అనేది చాలా మంది దాన్ని చూసి ఓ రకంగా ఆయన చనిపోవడం బాధాకరమైనప్పటికీ ఆయన షర్ట్ పైన రాస్తున్న దాన్ని చూసి చాలా మంది నిజంగా ఈయన చనిపోయినా కూడా యువతకు ఒక ఆదర్శంగా ఇచ్చాడు చెప్పడం అనేది కరెక్ట్. ఈ రోజు యువత కూడా దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పడం జరిగింది సాయిరాం. అయితే ఇప్పటికైనా కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడం కంటే ఖచ్చితంగా యువత ఇలాంటి దాన్ని పట్టకోకుండా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఏంటంటే పోలీసులు కూడా వీటి పట్ల ఇంకా ఎక్కువ స్థాయిలో అంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇలాంటి వారికి ఇంకా ముందుగానే గుర్తించాలనేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సాయిరాం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.